బుట్టా రేణుకమ్మ గారు వైసీపీ మాట్లాడే మాటల్ని వారి సొంత సంస్థలుగా భావించి చేనేత కళాకారులకు మంచి జరిగేటువంటి ప్రతి చర్యకు అడ్డుకునేది ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ హర్షించే ప్రసక్తే లేదు. ఎవరితో కలిసి ఏం మాటలు మాట్లాడుతున్నారు అనేది గమనించుకోవాలి. మీ అజెండా అంతా ఎమ్మెనూరు ప్రజలు ఎప్పుడో గమనించారు, ఎలక్షన్ల ముందు నుంచి గమనిస్తున్నారు. ఏం ఆరోపణలు చేస్తున్నారో, ఏమంటున్నారో, నాకు సీట్ రాదండ్రి, నాకు సీటే లేదండ్రి, సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ లేదు గెలవరు అని చెప్పి కుర్ని కులస్తులంతా ఏకమై జయనాగేశ్వరరెడ్డి బీసీకి వ్యతిరేకం చెప్పి చేనేతలు ఎవరు ఓటేయద్దని చెప్పి దిమ్మ తిరిగేటట్టు మీకు బుద్ధి వచ్చేటట్టు పద్మశ్రీ మాచారి సోమప్ప గారి ఆశీర్వాదంతో ఎన్టీ రామారావు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి మామూలు కంటే ఎక్కువ వేశారు ఓటు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కూటమి మీద నమ్మకము, అభ్యర్థి మీద నా మీద కూడా నమ్మకం. మరి మీ కులమే కదా, నిలబడ్డారు కదా అవతల. మీరు నిజంగా మంచి చేస్తుంటే ఎన్నిసార్లు ఎన్నికలు నిలబడి ఏ రకంగా ఓడిపోయారు? మీరు ఎన్నిసార్లు నిలబడ్డారు? కౌన్సిలర్గా నిలబడ్డారు, ఎంపీగా నిలబడ్డారు, ఎమ్మెల్యేగా నిలబడ్డారు. మరి ఎందుకు ఓటేయలేదు? మరి ఇట్లా తప్పుడు కుట్రలు, తప్పుడు వివాదాలు, తప్పుడు మాటలతో చేనేత కళాకారుల యొక్క జీవితాలతో రాజకీయాలు చేసే వాళ్ళకి ఎమ్మెగనూరులో స్థానం ఎప్పుడు ఉండదు. మీరు మంచి చేస్తే చేనేత కళాకారులు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. పద్మశ్రీ మాచారి సోమప్ప గారిని పెట్టుకున్నారు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నారు. కూటమి అభ్యర్థిగా నేను నిలబడినప్పుడు మా కూటమి పార్టీలని గుండెల్లో పెట్టుకున్నారు, గెలిపించారు తప్ప మీరు చెప్పినటువంటి విషపు మాటలు కానీ, విష ప్రచారాలు కానీ, ఈ క్షణానికి కూడా ఈ రోజు వరకు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలకు కానీ చేనేత కళాకారులు కానీ ఎవరు నమ్మరు. పాపం అక్కడ 4-5 పిలిపించి వారి యొక్క ఆకలిని అడ్డంగా పెట్టుకొని ఒక పూట భోజనాలు పెట్టి ప్రేమను చూపించి దాన్ని వ్యతిరేకంగా 4గురితో మాట్లాడించడం వల్ల వాళ్ళకి అమాయకులు తెలియదు. వాళ్ళకి ఏ రకంగా ఒక పూట కడుపు నింపి జీవితకాలం మీ యొక్క కుటుంబాల కడుపులు కొడుతున్నారో వీళ్ళు అనేది తెలియడం లేదు. అందరికీ తెలిసి ఎమ్మెగనూరులో మీరు ఈరోజు పద్మశ్రీ మాచారి గారు పేరు తీసే అర్హత మీకు లేదు. వారు పెట్టినటువంటి ఏదైతే సొసైటీని ఈ రకంగా నష్టాల్లో, అదే రకంగా వేల మంది ఉన్న చేనేత కళాకారుని 200 మంది కుదించిన మీరు చేనేతల మీద ప్రేమ గురించి, సొసైటీ గురించి, వారి యొక్క అస్తిత్వాన్ని, స్వావలంబనను, వారి యొక్క ఆలోచనను, బ్రాండ్ను తొలగిస్తారని చెప్పి ఆ నోరు ఎట్లా వచ్చిందో సోమప్ప గారి పేరు తీసి నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదైనా రాజకీయాల్లో కూడా కుట్రలు చేయాలంటే దానికి ఒక హద్దు ఉంటుంది. ఒక మనిషిని డిఫేమ్ చేయడానికి 16 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చనిపోయిన మరుసటి ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుంచి చెప్పి 2 సార్లు ఎమ్మెల్యే అయితే మళ్ళా నేను 3 సార్లు పోటీ చేస్తే క్రెడిబిలిటీ, చేనేతలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, నమ్మకం ఎవరి మీద ఉందనేది కౌన్సిలర్లుగా నిలబడినటువంటి మీకు ఏ రకమైన ఓట్లు పడ్డాయి, ఏ రకంగా బుద్ధి చెప్పారో ప్రజలు అర్థం కాలే. ఎమ్మెల్యేగా పోటీలో నిలబడి నా కులం అని చెప్పి, బీసీలు అని చెప్పి ఇక్కడికి వస్తే ఏ రకమైన బుద్ధి చెప్పారో వైసీపీ పార్టీకి ఇంకా బుద్ధి రాలే. ఇంకా కూడా మీరు ఈరోజు ఏ చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో చేనేత కళాకారులకు మంచి జరిగేదాన్ని కూడా స్వాగతించకుండా అపోహలు కల్పించి విష ప్రచారం చేసి ఆ జరిగే మంచిని కూడా ఈరోజు తప్పుగా అడ్డుకుంటూ ఈ సొసైటీలో ఇన్ని తప్పులు జరిగినప్పుడు ఎక్కడున్నారు బుట్ట రేణుక గారు? ఇన్ని లాసులు జరిగినప్పుడు, ఇన్ని కష్టాలు జరిగినప్పుడు, ఇంతమంది చేనేత కళాకారుని పక్కన పెట్టినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఈ సోకాల్డ్ మాట్లాడే నాయకులందరూ ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పిదాలకు, చేనేత కళాకారులు వాళ్ళ యొక్క ఇంట్లో ఒక పూట గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తెస్తే కనీసం వాళ్ళకు ఆస్తులు ఇచ్చాము, స్థలాలు ఇచ్చామని మోసం చేసిన రోజున ఎక్కడున్నారు మీరు? మీరు వచ్చి ఈరోజు జయనాగేశ్వరరెడ్డి గురించి, మా కూటమి ప్రభుత్వం గురించి
ఆ పార్టీలో ఉన్న వ్యక్తి మా పార్టీలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎవరికి అల్లుడు, ఎవరి కొడుకు అందరికీ తెలుసు. ఎవరి స్వార్థం వాళ్ళదనే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు కాదు వారసులు, పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి అసలైన వారసులు మేము. ఇట్లా మాట్లాడే వాళ్ళు, చేనేతలకు మంచి చేసేవాళ్ళు, చేనేతలకు హాని చేసేవాళ్ళు, వేల మంది నుంచి సొసైటీని వందలకు తెచ్చిన మీరా? లేకపోతే ఆస్తులు కొట్టేయాలని చెప్పి ఆస్తుల కోసం ఈరోజు చేనేతలకు చెందాల్సిన డబ్బులని వేరే పనులకు వాడినటువంటి వారు మీరా? ఊరికి పెద్దలు అన్నప్పుడు గుండె మీద చేసుకుని ఆలోచించాలి. చేనేతలకు మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం? ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తప్పుదో పట్టించి నేను ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టానంటే, అదేదో అంటారు, ఒక నిజం చాలా ఆలస్యంగా వస్తుంది, ఒక అబద్ధం మనం మాట్లాడేసరికి చుట్టేస్తుంది ఊరంతా. దాన్ని ఖండించడానికి ఈరోజు మాట్లాడే, లేకపోతే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడేవాడు. నన్ను డాక్టర్ కదన్నాడు ఒకడు, ఇప్పటికీ కేసులు ఎదిరించుకుంటే 24 గంటలు ఇదే పనే. ఎంతసేపు చూసినా విషయం కక్కి పాపం కక్ష సాధింపు చర్య. నేనే కక్ష సాధింపు చర్యలు ఆలోచిస్తే ఒక్కరోజు మీరు ఊరిలో ఉండరు. అట్లా సంస్కృతి మా తండ్రి గారు మాకు నేర్పలే కాబట్టి ఈ రోజుకు నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఈ రోజు కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, తప్పుడు మాటలు మాట్లాడగలుగుతున్నావు అంటే ఆ సంస్కృతి మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరులో ఎప్పుడు హర్షించరు ఎవరు కూడా. లేకపోతే నీవు అధికారం ఉన్న రోజు 2014-19లో ఏం చేసావో, 19 ఎలక్షన్లలో ఏం చేసావో, 24 ఎలక్షన్లలో ఏం చేసావో ఎమ్మెల్యేలు ప్రజలందరికీ తెలుసు. పొద్దున్న రాత్రి లేస్తే గుర్తుకొచ్చేది నేనే కలలో. కాబట్టి నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నా, పత్రికాముఖంగా చేనేత కళాకారులకు ఏమాత్రం మంచి చేయాలన్నా అది మా కుటుంబము, కూటమి ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు కాదు. కళలో అసలు మార్కెటింగ్ మర్జర్ అయితే పద్మశ్రీ మాచాని సోమప్ప గారి పేరు కనుమరుగవుతుందట. సొసైటీలో 4000 నుంచి 200కి తెచ్చినటువంటి వారు ఎవరు? చేనేత కళాకారులు. వేల కళాకారులను పెట్టినటువంటి సొసైటీలో ఎందుకు అంతమంది తగ్గిపోయినారు? కనుమరుగయ్యే చర్య అదా? లేకపోతే ఈరోజు మార్కెటింగ్ మర్జర్ వల్ల రేపు ఆప్కో ఎమ్మెగనూరు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ సోమప్ప గారు స్థాపించిన సొసైటీ పేరు మారదు, ప్రోడక్ట్ మీద ఉండేటువంటి బ్రాండు మారదు, ఎమ్మెగనూరు ఇమేజు మారదు. గద్వాల అని పెట్టిన మీరు ఈరోజు సోమప్ప గారి బ్రాండు, ఎమ్మెగనూరు బ్రాండు మారుతుందని చెప్తుంటే నవ్వు రావడం లేదా? మరి మీరు అడగాలి. అది రిటైల్ పార్క్ కానీ ఈ రోజున్న ఎమ్మెగనూరు వీవర్ కోఆపరేటివ్ సొసైటీలో కానీ ఈ యొక్క మర్జర్ అనేది కేవలం మార్కెటింగ్ ఎన్హాన్స్ చేయడానికి తప్ప పేర్లు కానీ, ఆస్తులు కానీ, అప్పులు కానీ, బ్రాండ్ కానీ ఏది మారదు. అవుట్లెట్లో ఉన్నటువంటి అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో పెరుగుతాయి, ఈరోజు జరుగుతాయి. నన్ను అడుగుతున్నారు మీరు, ఎందుకు ఎమ్మెగనూరు కోఆపరేటివ్ సొసైటీలోనే జరుగుతుంది, ఎక్కడ జరగడం లేదని. ఖచ్చితంగా సొసైటీని ఈరోజు వేల దగ్గర నుంచి 100లకు పడిపోయినారంటే మీరే చెప్తున్నారు. ఇది నిజమా? 100లకు పడిపోయిన మాట నా వాస్తవమా? సొసైటీలో ఎందుకు జరుగుతుంది? ఇది మార్కెటింగ్ లేక, బ్రాండింగ్ లేక, పని లేక ఈరోజు సొసైటీలో మొత్తం నాశనం అయిపోతాం. మరి చేనేత కళాకారులు మంచి జరగాలంటే మార్కెటింగ్ పెంచాలా వద్దా? మార్కెటింగ్ పెంచాలంటే మనకున్న అవుట్లెట్స్ 16 అవుట్లెట్స్. 16 అవుట్లెట్స్లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ పెడుతున్నారు? ఎక్కడి నుంచి పవర్ లూమ్స్ కానీ, బయట గూడ్స్ కానీ వేరే వేరే చోట నుంచి కొని తెచ్చి పెడుతున్నారు తప్ప నిజమైన చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పని కల్పించడం లేదు, వేజెస్ పెరగడం లేదు. సో ఇది బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే మార్కెటింగ్ పెంచాలా, మార్కెటింగ్ పెంచాలంటే బ్రాండ్ ఇమేజ్ పెరగాల. ఖచ్చితంగా ఎమ్మెగనూరు సొసైటీకి ఏదైతే ప్రభుత్వం అనుకున్న దాంట్లో నేను సొసైటీకి మార్కెటింగ్ పెంచాలని చెప్పాను తప్ప విలీనం చేయాలా, కలపాలా, సోమప్ప గారి పేరు తీయాలా మర్చిపోతారట. నీవు కాదు, ఎంతమంది వచ్చినా ఈరోజు వేల సంవత్సరాలు దాటినా కూడా పద్మశ్రీ మాచాని సోమప్ప గారి పేరు అనేది అసలు చిరస్థాయిగా ఎమ్మెగనూరులో ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది. ఆ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి ఆ మహానుభావుడు వేల మందితో స్టార్ట్ చేస్తే 100లకు తెచ్చిన వ్యక్తులను అడగాలి మీరు ఈ ప్రశ్న. ఎందుకు కనుమరుగవుతుంది ఆ సొసైటీ? వాళ్ళని అడగకుండా సోమప్ప గారి పేరు, ఎమ్మెగనూరు బ్రాండ్ మేము తెరమరుగు చేస్తున్నామని మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి చేనేత కళాకారులు ఆలోచిస్తారు.